తప్పిపోయిన సిరి అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక చిన్న పల్లెలో మందరుడు అనే ఒక బీద యువకుడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు గాని చుట్టపక్కాలు గాని ఎవరూ లేరు. జీవనోపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతడికి అలవడలేదు. ఒకనాటి రాత్రి భోజనాలైన తరువాత పల్లెవాసుల్లో కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడుకోవడానికి ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు. మాటల సందర్భంలో పేదవాడైన మందరుడి ప్రస్తావన వచ్చింది. వాడికి ఏదైనా వృత్తి కల్పించి వీలైతే ఒక ఇంటివాణ్ణి చేయడం పల్లెలో పెద్దలైన మన బాధ్యత అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి పల్లెలో ఉన్న 100 కుటుంబాల వారికి కుటుంబానికి ఒక కావిడి చొప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరబోయాలని అతడికి తెలియవచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా రోజు ఒకరింట్లో భోజనం, అందరూ కలిసి అతడికి ఒక చిన్న ఇల్లు కట్టిపెట్టడం ఏర్పాటు జరిగింది. ఆనాటి నుంచి మందరుడు ఉదయం మొదలు సాయంకాలం వరకు పల్లెలోని వారికి కావడితో నీళ్లు చేరవోస్తుండేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒకనాటి రాత్రి ఊరి పెద్దలందరూ రావి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటుంటే మందరుడు కూడా కొంచెం ఎడంగా కూర్చుని వింటున్నాడు. ఆ పల్లెలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని గురించి సంభాషణ ప్రారంభమైంది. ఆ ఆలయంలో ఒక శాసనం ఉందని, అందులో అతి చిత్రమైన విషయం చెక్కబడి ఉందని ఒక వృద్ధుడు అన్నాడు. ఆ శాసనంలో ఎవడైనా సరే శివలింగానికి 150 బిందెల నీరు అభిషేకం చేస్తే చక్రవర్తి అవుతాడని లిఖించబడి ఉన్నది. పెద్దల్లో ఒకడు ఆ శాసనం వట్టి కళ్ళ అని వాదించాడు. 150 బిందెల నీరు శివలింగానికి అభిషేకం చేస్తేనే చక్రవర్తి పదవి లభ్యమయ్యేటట్టయితే ఆ పని ప్రతివాడు చేయగలడని, అందరూ చక్రవర్తులు కాగలరని వెటకారంగా మాట్లాడాడు. కొంత వాదం జరిగిన తరువాత తక్కిన పెద్దలు కూడా ఆ శాసనం వల్ల అయి ఉండదని అంగీకరించారు. ఈ వాదోపవాదాలన్నీ విన్న మందరుడికి ఆ రాత్రి నిద్ర పట్టింది కాదు. అతి పురాతనమైన ఆ శాసనం వల్ల ఎలా అవుతుంది అనుకున్నాడు. 150 బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే ఓపిక, పట్టుదల లేకనే వాళ్ళంతా దాని గురించి ఈసడింపుగా మాట్లాడారన్న నమ్మకం అతడికి కలిగింది. నా పనే నీళ్లు మోయడం కదా, 150 బిందెల నీరు తెచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేస్తాను. శాసనం ప్రకారం అయితే చక్రవర్తినవుతాను. లేదు, ఇంత పుణ్యమైనా రాకుండా పోతుందా అనుకున్నాడు మందరుడు. ఇక మరుసటి రోజున పల్లెలో వాళ్లకు నీళ్లు చేరబోయడం అవగానే శివలింగానికి అభిషేకం ప్రారంభించాడు. 1, 2, 3 లెక్క కట్టి నీళ్ల బిందెలు శివలింగం నెత్తిన పోయసాగాడు. సరిగ్గా 140 బిందెల నీరు అభిషేకం చేసేసరికి మందరుడికి నిస్త్రాణమైంది. ఆయాసంతో కాళ్ళు తడబడసాగాయి. ఇంకా ఒక్క 10 బిందెల నీరే కదా, కాస్త ఓపిక తెచ్చుకుంటే సరి అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కానీ మరి 8 బిందెల నీరు తెచ్చేసరికి ఆయాసం మరీ ఎక్కువైంది. ఆయాసపడుతూ అతడు శివలింగానికేసి చూసి తరువాత తనను తాను పరీక్షగా చూసుకున్నాడు. 148 బిందెల నీరు అభిషేకం చేసిన నాలో చక్రవర్తి లక్షణాలు ఏమీ కనబడడం లేదు. అంతా తెలిసిన పల్లె పెద్దలు ఈ శాసనం కల్లా అనడం నిజమే అయి ఉంటుంది. నేను వెర్రిబాగులవాణ్ణి కనుకనే అనవసరంగా ఇంత శ్రమపడ్డాను. సరే, అయ్యిందేదో అయ్యింది. ఈసారి కావడి తెచ్చి ఆ 2 బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను. నాకు అనవసరంగా ఇంత శరీర కష్టం కలిగించినందుకు ఈ శివలింగం బద్దలు కావలసిందే. తరువాత ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా ఏమైనా సరే అనుకుంటూ కోపంగా మళ్ళీ చెరువుకు గబగబా వెళ్ళి కావడితో తిరిగి వచ్చాడు. ముందు అనుకున్న ప్రకారం పట్టరాని కోపంతో నీళ్ల బిందెలు 2 ఎత్తి బలంగా శివలింగం మీద విసిరికొట్టాడు. ఆ మరుక్షణంలోనే శివలింగం 2గా బద్దలై ఆ మధ్య నుంచి త్రిశూలం ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. మందరుడు భయంతో వణికిపోసాగాడు. అప్పుడు శివుడు, ఓరి మందరా, నువ్వు మూర్ఖుడవు, మందబుద్ధివి. చేయదలుచుకున్నది భక్తి శ్రద్ధలతో చేసి ఫలమును వాంఛించుట బుద్ధిమంతుల లక్షణం. నీ మూర్ఖ చేష్ట వలన ఫలితాన్ని పోగొట్టుకున్నావు. ఆ 2 బిందెల నీటిని భక్తితో అభిషేకించినట్టయితే నువ్వు నిజంగానే చక్రవర్తిత్వానికి అర్హుడవయ్యేవాడివి. సరే, ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని మందలించాడు. మందరుడు తల వంచుకొని
ఆలయం నుంచి బయటికి వెళ్లేందుకు వెనుదిరిగేంతలో బద్దలైన శివలింగం, శివుడు కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. మందరుడు ఈ సంగతి పల్లె పెద్దలకు చెప్పాడు. వారు ఆశ్చర్యపడి శివలింగానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం గాని, శాసనం గల రాయి గాని కనబడలేదు. కథ సమాప్తం. దుర్జనుల సఖ్యం అనే మరో కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు. ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు, ఫలహారాలు, భోజనము తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు. వీటితో ఆయన జీవిస్తుండేవాడు. ఒకవేళ ఏనాడైనా ఎవరు రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తుండేవాడే గాని భోజనం లేదని విచారించేవాడు కాదు. సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెనొకదానిని తెచ్చి సన్యాసికిచ్చాడు. అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది. సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది. ఇదేమంతా కష్టసాధ్యమైన పని కాదు. కుటీరం ఊరి చివర ఉన్నది. దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు. ఆఖరుకు తలుపు గొల్లెం కూడా లేదు. సన్యాసి నిద్రించే సమయంలో లోపల జొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు. అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు. దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు. ఎవరు నువ్వు? నా వెంట ఎందుకు వస్తున్నావు? నేను వేరే పని మీద పోతున్నాను. నీ దారిన నువ్వు పో అన్నాడు దొంగ. దానికో రెండో మనిషి, నేను భూతాన్ని, ఊరి చివర కుటీరంలో ఉన్న సన్యాసిని చంపడానికి పోతున్నాను. ఈ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు. అందుచేత నా వ్యాపారం బొత్తిగా అడుగంటింది. ఊళ్ళో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లేకుండా పోయాయి. అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను. నీ ప్రయాణం ఎందాకా అని అడిగాడు. నా వృత్తి దొంగతనం. నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను. కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపడం కాదు. ఆ సన్యాసికొక భక్తుడు పాడిగేదెనొకదాన్ని ఇచ్చాడు. దానిని దొంగలించబోతున్నాను అన్నాడు దొంగ. భూతము, దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు గనక వారికి సఖ్యం కుదిరింది. స్నేహితుల్లాగా చేతులు కలుపుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. సన్యాసి కుటీరం లోపల నిద్రపోతున్నాడు. దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్టయితే నలుగురు వస్తారు. ఆ తరువాత నేను గేదెను దొంగిలించడం సాధ్యపడదు. అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవడం మంచిది. తరువాత భూతం దాని చావు అది చస్తుంది, నాకేం అనుకున్నాడు. అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించుకోవడం మొదలెట్టింది. ఈ దొంగ ముందుగా గేదెను దొంగిలించడానికి యత్నించినట్టయితే గేదె అరవవచ్చు. సన్యాసి లేస్తాడు, కేక వేస్తాడు, నలుగురు వస్తారు. అప్పుడు నేను సన్యాసిని హత్య చేయడం సాధ్యం కాదు. పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది, తమ్ముడు, ముందు నేను సన్యాసిని చంపేస్తాను. ఆ తరువాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో. నిన్నడ్డేవారే ఉండరు అన్నది. దానికి దొంగ, అలా కాదు అన్నా, ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని తరువాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుదు గాని నాది చాలా చిన్న పని అన్నాడు. ఇద్దరు వాదించుకోసాగారు. వాదన తగువుగా మారింది. మొదట రహస్యంగా మాట్లాడుకున్నవారు క్రమంగా గొంతు ఎత్తి నేను ముందు అంటే నేను ముందు అని అరవసాగారు. అది రాను రాను పెద్ద కేకల కిందికి, పెడబొబ్బల కిందికి మారింది. చివరకు దొంగ ఎలుగెత్తి, ఏమయ్యోయ్ సన్యాసి, ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపడానికి అని అరిచాడు. భూతం అందకన్నా కోపంగా, ఇదిగోనయ్యోయ్ సన్యాసి, దొంగ నీ గేదెను కాజేస్తాట అన్నది. ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా కర్రలు, కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన వారిలో కొందరు పారిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు. ఒక భూత వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణహోమం చేశాడు. దుర్జనుల మధ్య సఖ్యం ఎంతో కాలం నిలవదు. కథ సమాప్తం. శుభం.